గీర్ వచ్చేసి గుజరాత్ బ్రీడ్. అది గుజరాత్ గిరిపర్వతాల్లో పుట్టినాయి. అది కొన్ని వేల సంవత్సరాల క్రితం నుంచి అక్కడ వృద్ధి చెందినాయి. అక్కడ వాళ్ళు దాన్ని బాగా యూనివర్సిటీలు పెట్టి యూనివర్సిటీలో డెవలప్ చేసి మేలు రకమైన జాతిని ఇంకా తీసుకొచ్చారు. దాంట్లోనే మంచి మంచి ఆవులు ఉన్నాయి వాళ్ళ దగ్గర, ఎక్కువ పాలు ఇచ్చేవి. అవి అక్కడి నుంచి బ్రెజిల్, డెన్మార్క్, ఆస్ట్రేలియా అక్కడికి కూడా వెళ్ళినాయి. అక్కడ కూడా పాలిచ్చే వాళ్ళు కూడా వీటి యొక్క గొప్పతనం తెలుసుకొని అక్కడ కూడా యూజ్ చేస్తున్నారు, పెంపొందిస్తున్నారు. ఇప్పుడు మన దేశంలో కన్నా అక్కడ ఎక్కువ ఆవులు ఉన్నాయి ఈ ఆవులు. తర్వాత కాంగ్రేజ్ వచ్చి రాజస్థాన్ బ్రీడ్. కాంగ్రేజ్ అది రెసిస్టెన్సీ పవర్ ఎక్కువ ఉన్న ఆవు. దాంట్లో ఎటువంటి వాతావరణాన్నైనా తట్టుకుంటుంది, నీళ్ళు తక్కువగా ఉన్నా తట్టుకుంటుంది, ఏ విధంగా ఉన్నా తట్టుకుంటుంది. ఈ రెసిస్టెన్సీ పవర్ ఉన్న ఆవుల నుంచి వచ్చిన పాలల్ని మన పిల్లలకి ఇస్తే కూడా వాళ్ళకు కూడా అంతే రెసిస్టెన్సీ పవర్ పెరుగుతుంది. వాతావరణం ఏ విధంగా ఉన్నా వాళ్ళు అనుకూలిస్తారు. వాళ్ళకు ఒక మంచి సాత్వికత భావన కలుగుతుంది లోపల. సో అందుకని నేను ఈ ఆవుల్ని ఎంచుకున్నాను. ఈ ఆవుల్ని తీసుకొచ్చింది కూడా. పూర్వం రోజుల్లో ప్రతి ఇంటికి ఒక ఆవు ఉండేది. ప్రతి ఇంట్లోనూ ఆవు పాలు తాగేవారు, ప్రతి ఇంట్లో ఆవు నెయ్యి తినేవారు, ఆవు మజ్జిగ తాగేవారు. కాబట్టి వారు ఆ రోజుల్లో అంత హెల్తీగా ఉన్నారు. ఇప్పుడున్న కల్తీ యుగంలోనూ జెర్సీలు, హెచ్ఎఫ్లు ఇవన్నీ వచ్చిన తర్వాత పాలు మొత్తం కల్తీ అయిపోయినాయి. సో ఫుడ్, ఆహారం అంతా కల్తీ అయిపోయింది. కాబట్టి మనకు అనారోగ్యం పడుతుంది. కానీ ఈ ఆవు పాలు యొక్క గొప్పతనం విదేశాలకు తెలుసుకొని వాళ్ళు మన దగ్గర నుంచి ఆవులను వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి వాళ్ళు దాన్ని డెవలప్ చేసుకొని వాళ్ళు ఆ మిల్క్ తాగి వాళ్ళు హెల్తీగా ఉంటున్నారు. కానీ మనం ఏం చేస్తున్నాం అంటే వాళ్ళు హైబ్రిడ్గా తయారు చేసిన ఆవుల్ని మన దగ్గరికి తెచ్చుకొని వాళ్ళు వదిలేసిన పాలని ఆవుల్ని మనం ఇంట్లో పెట్టుకొని ఇప్పుడు వాటిని ఆ పాలు తాగితే మనం ఉన్న హెల్తీనెస్ని కూడా కోల్పోతున్నాం. పూర్వం ఉన్న రోజులు ఉన్న వాళ్ళు 100 సంవత్సరాలు బతికారు. ఈ రోజుల్లో 30-40 సంవత్సరాలు కూడా హార్ట్ అటాక్లు వస్తున్నాయి. హెల్త్ కాన్షియస్ మొత్తం హాస్పిటల్లో ఎక్కువ, హాస్పిటల్ చుట్టూనే ఎక్కువ తిరుగుతున్నారు. కాబట్టి మనం హెల్తీగా ఉండాలి, హెల్తీగా జీవించాలంటే కనుక ఆవు మన దగ్గర ఉండాలి. కనీసం ఆవు దగ్గర పెట్టుకునే స్తోమత లేకపోయినా కానీ ఆవు పాలు లేదా ఆవు ప్రోడక్ట్స్, దేశీయ ఆవు ప్రోడక్ట్స్ ఏమైతే ఉన్నాయో అవన్నీ మనం తీసుకుందాం. అవి తీసుకుని మన తరాల వారికి, నెక్స్ట్ తరాల వారికి వాటి గొప్పతనం చెబుతూ మీరు కనీసం ఆవుని పోషించే స్తోమత లేకపోయినా, ఒక ఆవు ఇది లేకపోయినా కనీసం ఆవు పాలు తాగండి, ఆవు పాలు తీసుకోండి. ఎవరైతే మీకు అందుబాటులో ఉన్నారు ఆవు పాలు అమ్మేవాళ్ళు కానీ, ఆవు ప్రోడక్ట్స్ని అమ్మేవాళ్ళు కానీ, దేశీయ ఆవు ప్రోడక్ట్స్ అమ్మేవాళ్ళు అంటే వాళ్ళ ఒక దేశీయ ఆవు ప్రోడక్ట్స్ మీరు వాడుతున్నా కానీ మీరు గోసేవ చేసినట్టే, గోసేవ చేసుకోనండి. సో ఆవులు మీ వల్ల ఇంకొకరు ఆవులు పెంచిన వాళ్ళు అవుతారు. సో దేశీయ ఆవు ప్రొడక్షన్ కూడా పెంచండి. దేశీయ ఆవులకి, జెర్సీలకి ఒక తేడా ఏంటంటే అండి, మోపురం. ఏదైతే మన దేశీయ ఆవుల్లో ఒక్క ఆవుకే మన ఇండియన్ కౌస్, ఏ రకమైన కౌ అయినా కానీ అది ఇండియన్ కౌస్కి మాత్రమే మోపురం ఉంటుంది. ఆ మోపురంలో స్వర్ణకేతు నాడి అనేది ఉంటుంది. అది సూర్య భగవాను నుంచి పాజిటివ్ ఎనర్జీని గ్రహించి 3 విధాలుగా, అంటే పేడలోను, మూత్రంలోను, పాలలోను 3 విధాలుగా అది బయటకు వదులుతుంది. అప్పుడు అందుకనే మీకు దేశీయ ఆవు పాలు అనేది మిల్క్ ఎల్లో షేడ్లో ఉంటాయి. మూత్రం కానీ పేడ కానీ ఇది ఎల్లో షేడ్లో ఉంటాయి అన్నట్టు. ఆ ఎల్లో షేడ్ ఉండడం వల్ల పాజిటివ్ ఎనర్జీ. అది నెయ్యి కానీ, నెయ్యిలో కూడా అది ఎల్లో షేడ్ క్లియర్గా కనిపిస్తుంది మనకు. దానివల్ల ఏంటంటే మనం సేవించినప్పుడు కూడా మనలో కూడా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. ఆలోచన విధానం దేంట్లోనే కానీ నెగిటివ్ థాట్ అనేది రాదు. పాజిటివ్ థాట్ కానీ ముందుకెళ్తాం మన పిల్లలకి ఇస్తున్నప్పుడు పిల్లల్లో కూడా పాజిటివ్ థాట్. అందుకే సమాజానికి ఉపయోగపడేటట్టు తయారు చేయగలుగుతాం పిల్లల్ని మనం. నేర ప్రవృత్తి ఇదంతా ఏది దగ్గరికి రానివ్వం వాళ్ళని. దీనివల్ల ఉపయోగాలు అనేది మనం వాడే కొద్దీ అయ్యే తెలుస్తూ ఉంటాయి, అర్థమవుతూ ఉంటాయి.